మనతో పాటు యష్ గారు జాయిన్ అయ్యారు. అంటే యూఎస్ కన్సల్టెన్సీకి సంబంధించిన సర్వీసెస్ అందిస్తూ ఉంటారు. తను కూడా ఒక ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. యష్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నేను కన్సల్టింగ్ సంబంధించిన కాదండి. ఎన్ఆర్ఐ ఇక్కడ టీడీపీ యాక్టివిస్ట్ ని ఐఎమ్ సారీ సోషల్ ఐఎమ్ సర్వీస్ సారీ ఎస్ ఏజెంట్ ఎస్ కూడా. ఎస్ ఎస్ అయితే నో వరీస్. యా అయితే ఇక్కడ చాలా కీలకంగా వినిపిస్తుంది ఏంటంటే ఇక్కడ నుంచి భారతదేశం నుంచి కానీ విదేశాల నుంచి అమెరికాకి వెళ్తున్న వాళ్ళు చెబుతున్న రీజన్ ఒకటి, అక్కడికి వచ్చి చేస్తున్న పని ఒకటి, కాబట్టే ఇంత స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ దీంట్లో రాజకీయాలు కూడా ఉన్నాయి అన్నదైతే ఒక మాట వినిపిస్తుంది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇండియా నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ కానివ్వండి, దానివల్ల మొత్తంగా నష్టం జరుగుతుందన్న ఒపీనియన్ వినిపిస్తున్న నేపథ్యంలో మీ అబ్జర్వేషన్ ఏంటి? నేను గత 16 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నానండి. నేను ఇక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ని. ఓకే. సిట్యుయేషన్ ఏంటంటే గత 6 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు అమెరికాలో లేవు. వాస్తవాలు ఏంటంటే చాలా మంది విద్యార్థులు గత 4 సంవత్సరాల్లో దాదాపు 8.5 లక్షల మంది విద్యార్థులు అమెరికా రావడం జరిగింది. అది భారతదేశం సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి. ఏడాదికి 60,000 మంది విద్యార్థుల నుంచి 70,000 మంది విద్యార్థులు వచ్చే రోజుల నుంచి గత 4 సంవత్సరాల బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో 4 సంవత్సరాల్లో 8.5 లక్షల మంది విద్యార్థులు రావటం అంటే అది చాలా పెద్ద బ్లండర్. అదే అమెరికన్ గవర్నమెంట్ చేసిన బ్లండర్ అది. అంటే ఈ రోజు అమెరికాలో గత 4 సంవత్సరాల అండర్ ద కార్పెట్ రెసిషన్ అనేది ఉండేది. ఆ అండర్ ద కార్పెట్ రెసిషన్ వల్ల ఎగ్జిస్టింగ్ H1B హోల్డర్స్ కి ఎవరికైతే ఉద్యోగాలు పోయావో వాళ్ళు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఏడాదికి దగ్గర 1,00,000 మంది విద్యార్థులు బయటకు వచ్చి 1,00,000 మంది ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. పైపెచ్చు ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత దాదాపు 9 లక్షల మందిని ఫెడరల్ గవర్నమెంట్ లో సిస్టమ్ లో ఉన్న 9 లక్షల మందిలో దాదాపు 3 లక్షల మంది ఎంప్లాయీస్ ని తీసేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకు 3 లక్షల మంది బయటకు వస్తే అమెరికాలో జాబ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా తయారైంది. అది పక్కకు పెడితే విద్యార్థులు ఎవరైతే వస్తున్నారో ఇక్కడికి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారు. ఎట్లా రెస్టారెంట్స్ లో, ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ లో, మెక్డొనాల్డ్స్ లో పనిచేస్తున్నారు. ఇక్కడ వ్యతిరేకత ఎందుకు వచ్చింది అని అంటే అమెరికాలో హై స్కిల్డ్ లేదు కాబట్టి ఎవరైతే స్కిల్ లేని లేబర్ ఏం చేస్తారు, రెస్టారెంట్ లో వెయిటర్ గానో లేదా క్యాషియర్ గానో పనిచేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు $16 $17 పనిచేసుకునే వాళ్ళు మన భారతీయులు వచ్చేసి $8 $9 చేస్తామని చెప్పేసరికి వాళ్ళ ఉద్యోగాలు పోయి వీళ్ళు ఇల్లీగల్ గా పనిచేసుకోవడంతో వాళ్ళు ఇక్కడ ఉన్న సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో స్వతహాగా ఉన్న ఇక్కడ సిటిజన్స్ వాళ్ళు ఇల్లీగల్ గా మారిపోతున్నారు, క్రిమినల్స్ గా మారిపోతున్నారు, డ్రగ్ పెండర్స్ గా మారిపోతున్నారు, దొంగల్లా మారిపోతున్నారు. దానివల్ల దేశానికి ఎంతో ముప్పు కలుగుతుంది. సో ఇదంతా కూడా వ్యతిరేకత ఫామ్ అయ్యి ఇప్పుడు ఓపీటీ సిపిటి రద్దు చేయాలి, అదే విధంగా ఇల్లీగల్స్ ని బయటకు పంపించాలి, ఇల్లీగల్స్ ని అరెస్ట్ చేయాలి అనే దాకా వచ్చింది అని అంటే ఎవరు చేసుకున్న పుణ్యం ఇది అనేది మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే ఒక దేశానికి మనం వెళ్ళినప్పుడు ఆ దేశానికి రూల్స్ కి కట్టుబడి మనం పనిచేసుకోగలగాలి. ఆ దేశానికి ఏ వీసా ఇస్తే ఆ వీసా ద్వారానే, చదువుకునే వీసా తీసుకొస్తే చదువుకోవాలి, పని చేసుకునే వీసా తీసుకుంటే పని చేయాలి, ఏ రకమైన వీసా తీసుకుంటే ఆ రకంగా అవలంబించాల్సింది పోయి అన్ని దొడ్డుదారులు దొక్కే ప్రయత్నంలో మెక్సికన్స్ మొదటి స్థానంలో ఉన్నారు, ఎల్సావియర్ 2వ స్థానంలో ఉన్నారు, 3వ స్థానంలో భారతీయులు ఉన్నారు. భారతీయుల్లో ఎక్కువ శాతం పంజాబీలు, తమిళియన్లు ఎక్కువ శాతం ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా దాదాపు ఇంచుమించుగా అంతే రకంగా ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా కష్ట పరిణామాలు తీసుకొస్తున్నాయి. రేపు మోదీ గారు వస్తున్నారు. అయితే ఒక పాయింట్ ఇక్కడ యాక్చువల్ ఏంటంటే అవగాహన రాహిత్యంతో కూడా కొంతమంది అక్కడికి వచ్చి ఇలాంటి తప్పు అంటే వాళ్ళు కావాలని చేసినా, చేసినా తెలియకుండా చేసినా వాళ్ళు కూడా నేరస్తులుగా మారిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటారు. సో అలాంటి దానికి ఇమ్యూనిటీ లాంటిది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు తెలియక అక్కడికి వచ్చారు, అంటే తెలుసో తెలియక అక్కడ వచ్చిన తర్వాత అలాంటి తప్పులు చేసిన వాళ్ళకు కూడా సేమ్ శిక్ష అన్నది అది ఏమీ లేదండి. నేను బ్లంట్ గా మాట్లాడతాను. తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమీ కాదు ఇవి. అందరికీ తెలుసు ఇల్లీగల్ గా జాబ్ చేయకూడదని తెలుసు అందరికీ. ప్రతి విద్యార్థికి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఓన్లీ ఆన్ క్యాంపస్ చేసుకోవాలి, ఆఫ్ క్యాంపస్ ఉంటే అది కూడా క్యాంపస్ లోనే ఉంటే కనుక చేసుకోవాలి అనేది నిబంధన ఉంది. నిబంధన ఉన్నప్పుడు మరి అక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు మోసం చేస్తున్నప్పుడు ఏదైనా వెళ్ళిపోవచ్చు, మీరు చేసుకోవచ్చు అని చెప్పి చిన్న కన్సల్టెన్సీస్ ద్వారా వచ్చి ఇక్కడ యూనివర్సిటీలో చేరిపోయి యూనివర్సిటీలో ఆన్ క్యాంపస్ లేకపోవడంతో పక్కకు వచ్చి ఉద్యోగం చేసుకోవడం నేరం అని వాళ్ళకి తెలియదా? తెలుసు కదా. తల్లిదండ్రులకు కూడా తెలుసు కదా సంగతి. మరి తల్లిదండ్రులు పంపిస్తున్నారు, ఇక్కడ పట్టుబడిపోతున్నారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా, నాయకుల ద్వారా, ఇక్కడ ఉన్న తెలుగు సంఘాల నాయకులకు ఫోన్ చేయించి మా పిల్లల్ని విడిపించండి, మా పిల్లలు ఇరుక్కుపోయారు అని చెప్పి ఈ రోజునంతా అయ్యబోదు. ఇది తప్పుగా మనం ఖండించి తప్పుగా మనం చేయాలి. అది ఇదే పరిస్థితి మన భారతదేశంలో ఉంటే మన భారతీయులు ఒప్పుకునేవారండి? ఈ పాటికి ఎంత రివోల్ట్ వచ్చేది.
సో ఎవరి దేశంలో వాళ్ళకు అనుకూలంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. రేపు 12-13 తారీఖు రోజు మోదీ గారు వస్తున్నారు అమెరికా. మోదీ మేజర్ మీడియా ఛానల్స్ అన్ని కూడా, నేను ఒక విషయం చెప్తానండి, మేజర్ మీడియా ఛానల్స్ అన్ని కూడా మోదీ గారు ట్రంప్ గారితో వస్తున్నారు, మన భారతీయ వలసలన్నీ ఆగిపోతాయి, అవి ఇవి అని రాస్తున్నారు. ఒక్క విషయం అండి, వెరీ కేటగారికల్ గా చెప్తా, దట్ ఈస్ ద లీస్ట్ ప్రయారిటీ ఫర్ మోదీ అండ్ ట్రంప్. అవును. That is the least priority. They have very bigger priorities, very bigger agendas than this. ఇంకోటి ఏంటంటే, ఒక దేశం కోసము అమెరికా రూల్ మార్చదు కూడా. అవును, ఒకరు మారిస్తే మొత్తం అంతా ఇంటర్నేషనల్ పాలసీ అంతా మారిపోతుంది. అదే వాస్తవాలకు దగ్గరగా విశ్లేషకులు కూడా వాస్తవాల దగ్గరగా విశ్లేషణలు చేస్తే వాళ్ళకు ఒక హోప్ ఇవ్వకుండా వాస్తవాలు చెప్పే ప్రయత్నం జరుగుతుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే చాలా న్యూస్ ఛానల్స్ చూస్తున్నా నేను, ఏదో విశ్లేషణ చేస్తూ ఉన్నారు అక్కడ. ఆ విశ్లేషణ వల్ల పేరెంట్స్ కి హోప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ హోప్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఏమైనా నెగిటివ్ జరిగితే వాళ్ళు బాధపడే ప్రమాదం ఉంటుంది. సో వాస్తవాలకు దగ్గరగా విశ్లేషించి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే పేరెంట్స్ డైజెస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మోదీ ట్రంప్ గారి చర్చల్లో మేజర్ గా వచ్చేది ఏంటంటే, ఇక్కడ ఈ రెండు దేశాలకు సంబంధించిన బిజినెస్ పరంగా, పారిశ్రామిక పరంగా జరిగే ఒప్పందాల పరంగా ఈ సునకాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఈ వలసలు అనేది చాలా లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అయినా ఉన్నా కూడా మోదీ ట్రంప్ గారి మధ్యలో ఈ చర్చ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ సహాయక మంత్రులు ఎవరైతే ఆ మోదీ గారి కింద కేబినెట్ లో సెకండ్ వరుసలో ఉంటారో వాళ్ళ మధ్యలో చర్చ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోదీ గారి గత పర్యటనలో కూడా నేను కీలక భాగస్వామ్యం పాత్ర పోషించాను అక్కడ కూడా. సో ఈసారి కూడా కీలక పాత్ర పోషించబోతున్నాము. ఎందుకంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనేది మనం తెలుసుకొని మన ఆ తెలుగు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే, వాళ్ళకి వాస్తవాలుగా హోప్ ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి.